అయ్యా ఓ అయ్యా, ఏంటయ్యా నిద్రపోతున్నావా? లేదమ్మా, బాబుగారితో నీ బతుకు ఎంత పచ్చగా ఉంటుందని కలలు అంటున్నా. ఇప్పటికైనా నువ్వు బాబుగారిని నమ్మావు, అంతే చాలు. ఏం మనసే, మమ్మల్ని వదిలేసి ఈ పేటను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదాని అయిపోతున్నావట. ఎవర్రా మీరు? అంటే మీరేనన్నమాట ఆ యదవలు. తెగ మరి అస్సలు మీరు ఇప్పుడు ఎందుకు కాసినట్టురా? నీ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదాం. కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ముసలు కూడా కోపం వచ్చింది రోయ్. ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది, మా దారి మాది. ఏమంటావు? నేను అంటే అంతే. సరే కానీ మా అయ్య కూడా నాతో రావాలి. పక్కన ఉన్నాడు రోయ్. మామా, నువ్వు ఇక్కడ ఇస్త్రీ తీసుకో, మా పని మీద. అరే అట్లా చూస్తావేంది బే? దాన్ని హెత్తుకురా ఇంట్లోకి. కొట్టయ్యా, చంపొక్కల్ని. रमैया बस्तावैया रमैया बस्तावैया मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ओ रमैया बस्तावैया रमैया అయిపోయింది. నా బ్రతుకుని చింపేసిన ఈ కుక్క ఇప్పుడు అయ్యని కూడా చంపే భయ్యా. నా శీలాన్ని దోచుకున్న ఈ కుక్కలు ఇప్పుడు నా కడుపుని కూడా కాల్చేసాయి భయ్యా. నా బిడ్డను చంపేసాయి భయ్యా, చంపేది. ఈసారి మమ్మల్ని
ఈసారికి మమ్మల్ని ఇటు దారి లేదు, ఇటు దారి లేదు. నేను మీకు ముందే చెప్పానురా, తులసి నా చెల్లెలు. ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది. చేతిలో చెయ్యేసి చెప్పానురా, లంకను కాల్చిన భక్తుడి మీద ఒట్టమ్మ. నీ జీవితంలో రావణాసురుడు కనిపిస్తే చెప్పు, వాడి 10 తలలు అడ్డంగా నరుకుతానని. నీ బ్రతుకులో పడ్డ మచ్చని మర్చిపోయాయమ్మా. నిప్పుల్లో నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి. అబ్దుల్, వచ్చావా భారత్? విన్నావా ఈ హంతకుడి చరిత్ర? తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను. నేను కత్తి చేతపడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని. ఇది లోకానికి మంచి పని కాదట, కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట. వేసుకొని ఉరిశిక్ష వేసుకొని. అబ్దుల్, నువ్వు చేసింది హత్య కాదు, రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది. నీకు తెలుసు, ఇప్పుడు నా దగ్గర లక్ష కాదు, కోట్ల రూపాయలున్నాయి. 3 కాదు 30 మంది రావణాసురులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయర్ని పెట్టి నేను నుంచి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. డోంట్ వరీ. బాబు, అమ్మా, హానికాలంలో నాతో కన్నీళ్లు కష్టాలు పంచుకున్నవాడు వీళ్ళిద్దరు. మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులను చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే. నా కోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి, అందుకే ఆమెను నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అబ్దుల్ తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు. అందరు రండి, ఎవరు వచ్చారో చూడండి. అందరు రండి. ఏమిటి బాబు? చూడండి. తమ్ముడు, అమ్మా, అన్నయ్య, ఏరా తమ్ముడు, అన్నయ్య, మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడకమ్మా, కన్న తల్లిది. నీ సేవకు దూరమైన ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు
లక్ష్మణ్ణి తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. అబ్బా అబ్బా ఈయన నిజంగా హనుమంతుడే. ఆమె ఎవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెరలు మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడై ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆశ